ఈ మధ్యలో ఏ మూవీ అనౌన్స్ చేసిన డేట్‌కైతే రిలీజ్ అవ్వట్లేదు. అలా ఎందుకు మెయిన్ రీజన్ అంటే, మెయిన్‌లీ మూవీస్ అన్నీ ఎక్కువగా భారీగా వీఎఫ్ఎక్స్ ఉన్న మూవీస్ పైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఏదో ఒక మూలన వీఎఫ్ఎక్స్ అయితే కంపల్సరీ దూర్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా స్టోరీలో మ్యాటర్ ఉన్నా లేకున్నా మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలి అనేసి మళ్ళీ అదొకటి కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మేజర్ మైనస్ అయిందని చెప్పాలి. ఎందుకు అంటే ఆ ఒక్క మూవీ మ్యాటర్ లేకున్నా కానీ పాన్ ఇండియాలో రిలీజ్ చేసి అన్ని దాంట్లో సాంగ్స్ కంపోజ్ చేయాలి, అన్నిట్లో మళ్ళీ డబ్బింగ్ చెప్పిపియాలి. అండ్ ఇవన్నీ వర్క్స్ అయితే ఉన్నాయి, డబల్ వర్క్స్. అండ్ ఇదే కాకుండా మూవీస్ చెప్పిన టైంకి రాకపోవడానికి కారణం ఇంకో మేజర్ ఏంటి అంటే, కొన్ని మూవీస్కి అయితే స్టోరీ మొత్తం రాయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయిన సినిమాలు కూడా ఉన్నాయంట. జస్ట్ స్టోరీ లైన్ విని ఇప్పటికిప్పుడు హీరో ఉన్నాడు ఓకే అనేసి హీరో డేట్స్ దొరికినాయని అలా తోసేయడం అలా. అది ఇంకొక మేజర్ మైనస్ అవుతుందంట. ఎందుకంటే డబ్బింగ్లో కూర్చొని ఆ సినిమా బాగా రాలేదు, దీనిపైన వర్క్ చేయొచ్చు అనేసి మళ్ళీ రీషూట్లు చేశారంట. అలా చాలా మూవీసే అయ్యాయి. అండ్ ఇదొకటి అనుకుంటే, అట్ ఏ టైం కొంతమంది హీరోలు 4-5 మూవీస్ చేస్తున్నారు ఒకేసారి షూట్లు. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ మూవీ ఫుల్గా ఫినిష్ కాకుండా ఆ మూవీకి వెళ్ళడం, ఆ మూవీ ఫుల్గా ఫినిష్ అవ్వకుండా ఈ మూవీకి రావడం, ఇలా డిలేస్ అవుతున్నాయి. ఇది ఒక మేజర్ మైనస్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు నాని గారు ఒక్కరే ఆయన చెప్పిన డేట్కి వస్తున్నారు. ఎందుకు అంటే ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్లో అయితే ఉంటాడు. ఎప్పుడు స్టోరీ మొత్తం లాక్ అయిన తర్వాతకి అనౌన్స్ చేయడం, అండ్ ఆ షూటు ఎగ్జాక్ట్గా అనుకున్న టైమ్స్లోనే పూర్తి చేయడం, అండ్ పర్ఫెక్ట్ ప్లానింగు, ప్రమోషన్స్ ఎగ్జాక్ట్గా ఆయన క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఒకే టైంలో 10 సినిమాలు తీయడు. ఒక మూవీ చేసేటప్పుడు ఆ ఒక్క మూవీయే చేస్తాడు. అండ్ ఇవి ఆయనకు ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి కొన్ని రీజన్స్ మూవీస్ అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకుండా పోస్ట్పోన్ అవ్వడానికి. మీకు వీటిపై ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.